దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మాథ్యూ 10:28. ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడకూడి. ఆత్మను చంపలేక దేహమునే చంపవానికి భయపడకూడి. ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయము 28లో ఉంది. అంటే శరీరము కంటే ఆత్మ ముఖ్యమైనది. ఒక పెట్టెలో మీకు 1 కిలో బంగారం నేను తెచ్చిస్తే మీరు పెట్టె కోరుకుంటారా, బంగారం కోరుకుంటారా? బంగారం కోరుకుంటారా? మళ్ళీ బంగారం పెట్టడానికి ఏం కావాలి? కానీ ఏది ముఖ్యం? అయితే శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? కానీ ఆత్మ నివసించడానికి ఒక శరీరము కావాలి. అర్థమైతే ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సో యూ నీడ్ ఎ బాడీ ఫార్ ద సోల్ టు రిసైడ్. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, సోల్ ఆర్ బాడీ? సోల్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రభు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పినాడు. ఆయన శిష్యులను సువార్త సేవకు పంపేటప్పుడు వారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు. మీకు శ్రమలు సంభవిస్తుంది, ఆటంకాలు అడ్డులు వస్తాయి, మిమ్మును మరి హింసిస్తారు, నిందిస్తారు, పలువిధ శోధనలకు మీరు గురవుతారు. కానీ మీరు భయపడే అవసరం లేదు. పునరుద్ధారణైన ప్రభు ఒక మాట అంటాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త అందించండి, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుంటాను. అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్, మనం సేవ చేస్తున్నాము, ప్రభు నామాన్ని ధరించినాము, అని చెప్పినట్టు మనం అడుగులు వేస్తూ సేవ చేస్తున్నాం. ఎన్నెన్ని ఆపదలు మన మార్గంలో ఉందో మనకు తెలియదు. కానీ వచ్చే ఆపదలన్నీ ఎదుర్కోవడానికి ప్రభు శక్తి చాలింది. ప్రభు ఆత్మ మన మీద నిలుస్తుంది. కాబట్టి ప్రతి సమస్యను కూడా ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళి ప్రభు రాజ్యం కట్టడానికి మనల్ని అందరినీ దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మీరేం భయపడొద్దు. మీ శరీరం ఒకవేళ మీరు అర్పించాల్సి వచ్చినా మీ ఆత్మను మాత్రం ఎవడు ముట్టలేడు. మీ ఆత్మకు భంగము కాదు. మీరు ఆత్మ మరి దాన్ని దయచేసిన దేవుని యొద్దకే వెళుతుంది, దానికి నాశనము లేదు అని అర్థం. మరి మీరు ప్రసంగి గ్రంథం 11:7, మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరు. ఇది మట్టి శరీరం. ఈ మట్టి శరీరము ఎన్నాళ్ళున్నా ఈ లోకం నుండి అది వెడలిపోతుంది. మన్నైనది మట్టికి మారుతుంది. కానీ ఈ మట్టిలో మాణిక్యంలాగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మరి ఆత్మకు మరణం లేదు కదా. మరి ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. అర్థమైందా? మా అమ్మగారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ లోకము మేము సంపాదించింది అంత ఆస్తిపాస్తులు అన్ని బంధు బలగాలు అన్నీ వదిలేసి మేము వెళ్ళిపోవాలన్నా అంటే తప్పదు. మరి నీ దినముల లెక్క సంపూర్తి చేసి నీవు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే కదా. లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ రెసిడెన్స్, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ అబోర్డ్. హెవెన్ వేర్ గాడ్ ఈజ్ యువర్ పర్మనెంట్ అబోర్డ్. అయితే యేసుప్రభు వచ్చింది మనల్ని నిత్యరాజ్యంలోకి చేర్చడానికి. అంటే ఈ పాపంలో ఉండే మనల్ని తన రక్తం ఇచ్చి పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధ గుంపులో చేర్చి, జీవమార్గం మనకు బయలుపరిచి, తన కుటుంబంలోకి మనల్ని చేర్చుకొని మనల్ని కన్నాడని ఉంది కదా. కనేను, ఆయన మనల్ని కనేను అంటే రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. తన కుమారులగుటకు మనకు అధికారం ఇచ్చినాడు, అన్ని యోగ్యతలు ఇచ్చినాడు. కానీ ఇక్కడే ఉండడానికి కాదు, మనం ఇవన్నీ వదిలేసి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. అందుకే ఒకవేళ ఈ యొక్క
లోకరకమైన పోరాటాల్లో మీకు దేవుని సేవ కొరకు నిలబడేటప్పుడు ఒకవేళ మీ ప్రాణం ఎవరైనా తీయవచ్చు, ప్రాణం పెట్టాల్సి వస్తుందేమో, కానీ మరి అలా చూస్తే ఎంతమంది హతసాక్షులు ఉన్నారు. వాళ్ళంతా ధన్యులు, ఎందుకంటే వాళ్ళు ఒక వెల చెల్లించినారు. దేవునికి స్తోత్రం. దే పెయిడ్ ఏ ప్రైజ్ ఫర్ ద గ్రేట్ సాల్వేషన్. మరి అలాగూ నీవు ప్రాణము అర్పించాల్సి వచ్చినా దాని విషయం పెద్దగా భయపడే అవసరం లేదు. నీ ఆత్మను వారు చంపలేరు, కానీ ప్రాణము ఆత్మను చంపేవానికే మీరు భయపడాలి. అదెవరు? ప్రాణము ఆత్మను నశింపజేయ శక్తి గలవాడెవడు? దేవుడే. కానీ ఇక్కడున్న విరోధులు నీ ప్రాణాన్ని గురిపెట్టి ప్రాణాన్ని నశింపజేస్తారు, కానీ నీ ఆత్మ మీద వారికి ఎట్టి అధికారము లేదు. కనుక వారికి మీరు భయపడవద్దు. హల్లెలూయా. ఆత్మను చంపనేరక, మత్తయి సువార్త 10:28. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. దీని అర్థం మరి పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 6:63 ఒక మాట ఉంది, ఆత్మయే జీవింపజేయుచున్నది. జాన్ 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే శరీరానికి మనం ఎన్ని పోషక ఆహారాలు ఇచ్చినా, ఎంత మనము దాన్ని పెంచుకోవాలి, దాన్ని కాపాడుకోవాలని అసలు సర్వ ప్రయత్నాలు చేస్తారు, కానీ మర్చిపోదాం కొన్నిసార్లు ఇది శరీరము ఎప్పటికి ఉండేది కాదు. దేని గురించి మనం ఎక్కువగా ప్రయాసపడాలి? ఆత్మ గురించి. ఎందుకంటే అది నిరంతరం ఉండేది, కానీ నిరంతరం ఉండేదానికి తక్కువ సమయం ఇచ్చి ఇప్పుడు అప్పుడు మట్టిపాలయ్యేదానికి మనం ఎక్కువ సమయము, ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ కాపుదలు ఇస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు నీకు తెలిసి ఉండాలి, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది నేను వదిలిపెట్టిపోవాలి. మార్క్స్ వార్త 8:36 ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం, ఏం ప్రయోజనం లేదు. మైకిల్ జాక్సన్ గురించి నేను చదివినాను. మైకిల్ జాక్సన్ పాప్ స్టార్ కదా, ఏం అడుగులు, ఏమి డాన్సులు, ఎవరన్నా ఫిదా అయిపోతారు కదా. మరి ఆయన చరిత్ర చూసినప్పుడు చాలా వింత. హీ వాంటెడ్ టు లివ్ 150 years, 150 సంవత్సరాలు బ్రతకలేదు. ఎందుకంటే ఏ కొదవలేదు, చాలా డబ్బున్న వ్యక్తి కదా. ఆయన నాకు గమ్మత్తేమనిపించింది అంటే ఆయన గురించి చదివినప్పుడు ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క డాక్టర్ ఎల్లవేళలా అందుబాటులో ఉండేదంట. అంటే ఇప్పుడు కనుబాలేదు వెంటనే కంటి డాక్టర్ వెంటనే వచ్చేస్తున్నాడు అంటే అందరూ ఆయన భవనంలోనే ఉండేదంట, 100 కొలది వైద్యులు. అంటే ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ ఎ స్పెషలిస్ట్ అట్ హిస్ కన్వీనియన్స్. అంతే. ఆయన ఎంటుకలకు ఒక డాక్టర్, కన్నుకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, గొంతుకు ఒక డాక్టర్, ఎముకలకు ఒక డాక్టర్, అందరూ అందుబాటులో. హీ వాంటెడ్ టు లివ్ 150 years. ఎందుకంటే ఏ కొదవలేదు, డబ్బు కొదవలేదు, పేరు ఖ్యాతికి కొదవలేదు, ఆయన తలాంతులకు కొదవలేదు. కానీ హీ డైడ్ ఏ మిజరబుల్ డెత్ అట్ 50. 50 ఏళ్ళకు ప్రాణమై. ఆ బాడీ ఆటోప్సీ చేస్తే కడుపులో ఫుడ్ ఏం లేదంట, మందులు ఉన్నాయంట. అంటే అన్నిటికీ గోళీలు మింగేది. అప్పుడు నేను అనుకున్నాను, ఎంత దౌర్భాగ్య స్థితి కదా. మనకు తినుటకు దేవుడు ఆహారం ఇచ్చి తిని తృప్తి పొందితే అంతకంటే ధన్యత ఏముంది కదా మనకు. అంటే చూడు, అంత గొప్పవాడు, అంత పేరు చేశాడు, కానీ హీ యూస్ టు లివ్ ఆన్ పిల్స్ అనమాట. ఆయన రక్తంలో అంతా పెయిన్ కిల్లర్స్ అవి ఇవి అంతా వాళ్ళు ఆటోప్సీ చేస్తే బయలుపడ్డది అనమాట. అంటే చూడండి ఎంత తలాంతు గలవాడు. లోకాన్నే ఆయన హీ కెన్ షేక్ ద వరల్డ్ అనమాట బై హిస్ టాలెంట్. యూత్ అంతా ఆయన కొరకు పడతారు, అయినా కానీ లాభం లేదు. ఈ లోకం ఆయన దాటి పోవాల్సి వచ్చింది. ఆయన గురి 150 ఉండేది. నాకు అనిపిస్తుంది మనకు వాక్య జ్ఞానం ఉంది కాబట్టి మనకు తెలుసు మన ప్రాణమునకు ఆయుస్సునకు మూలమైన వాడెవడు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎక్కువగా దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి తప్పకుండా, శరీరం గురించి. కానీ మనకు తెలుసు అవర్ డేస్ హియర్ ఆన్ ఎర్త్ ఈజ్ లిమిటెడ్. మనకు తెలుసు ఈ లోకంలో మన జీవితం తాత్కాలికమైంది. మనము దేని కొరకు పోరాడుతున్నాము? నిత్యరాజ్యం కొరకు పోరాడుతున్నాము, నిత్యత్వంలోకి మనం వెళ్తున్నామని మనకు జ్ఞానం ఉంది. అయితే ఇక్కడ
ఈ చిన్న జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భయపడొద్దని ప్రభు పలుకుతున్నాడు. ఎన్నిసార్లు పలుకుతున్నాడు? భక్తులు అంటారు ప్రతిరోజు పలుకుతున్నాడు. ప్రతిరోజు పలికితే కూడా 365 సార్లు, ఇంకా ఎక్కువగానే ఉంది. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అంటే మరి అభయం ఇస్తున్నాడు అనమాట. ఈ తాత్కాలికమైన జీవితంలో ఇది టెంపరీ అబోర్డ్. మీరు దీని కొరకు ఇంత భయపడుతున్నారు ఎందుకు? వాట్ ఈస్ పర్మనెంట్ ఈజ్ యువర్ స్పిరిట్. ఆత్మల కాపరి ఎవరు? ఆయన. దేవుని స్తోత్రం. ఆత్మలను కాచేది ఎవరు? దేవుడు. నీ ఆత్మకు కాస్తున్నాడు ఆయన. అందుకే మేతేస్తున్నాడు, రాత్రి వేసినాడు, పొద్దున్న వేస్తున్నాడు. నీ ఆత్మ బలిష్టంగా ఉండాలని దేవుని చిత్తం. మరి అందుకే నీవు ఆత్మను చంపనేరక దేహంనే చంపవానికి నువ్వు ఎప్పుడు కూడా భయపడు. చాలామంది దేహం చంపేవానికి భయపడి నువ్వు క్రీస్తు బిడ్డ అంటే కాదు 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 నేను కాదు, నాకు అసలు తెలియదు ఎవరు. శిష్యుల్లో ఒకడు అన్నాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. అయ్యో నేను ఎప్పుడు ఆయనను చూడలేదు, ఎప్పుడు ఆయనతో ఉండలేదు. చిన్న పిల్ల వచ్చి అంటే 3 సార్లు బొంకినాడు. నేను చూసినాను యేసు ప్రభుతోటి. లేదు లేదు నేను కాదు, అది ఇంకెవరో, నేను యేసుని ఎరగను అంటే అది అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది, మీరు 32 చూడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకొందును. డోంట్ డినై జీసస్ అట్ ఎనీ కాస్ట్. నువ్వు యేసు నీ దేవుడు అంటే ఇప్పుడే నేను తల తెగిపోతుందంటే పర్వాలేదు అనుకోవాలి, తెగని మరణం వరకు నేను నమ్మకంగా ఉంటాను. దేవుని స్తోత్రం. ఏదైనా ఈ లోకము శాశ్వతం కాదు కాబట్టి ప్రభు కొరకు మరణించడానికి నేను సిద్ధమే, జీవించడానికి కూడా సిద్ధం. మనం మరణించినను జీవించినను మనం ఎవరి వారం? ప్రభు వారం. వి బిలాంగ్ టు జీసస్. వి బిలాంగ్ టు హిమ్. వీఆర్ హిస్ ప్రాపర్టీ. కాబట్టి ఇన్ ఎనీ కేస్ డోంట్ డినై. ఆ ప్రభు అంటాడు కొన్నిసార్లు మీకు చాలా శ్రమలు వస్తే మీరు ఒక స్థలం విడిచి ఇంకో స్థలం వెళ్ళండి. ట్రై టు ఎస్కేప్ ద సీన్. ఎందుకంటే మీకు కొద్ది కూడా ఆయుస్ ఉంటే మీరు కొద్ది కూడా సేవ చేస్తారు, కొన్ని ఆత్మలు కూడా ఇంకా రక్షింపబడుతుంది. అందుకే ఒక దగ్గర అంటాడు, మీరు తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె ఉన్నారు. ఇక్కడే ఉంది ఆ మాట 16 చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె జాగ్రత్త పడు. తోడేళ్ళేంటి గొర్రెలేంటి? తోడేళ్ల మధ్యలో ఎందుకు పంపిస్తున్నాడు? గొర్రెలు. ఈ గొర్రెలన్నీ కలిసి తోడేళ్లను కూడా గొర్రెలుగా మార్చాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఈ తోడేళ్లను ఈ గొర్రెలు ఏం చేయాలా? మార్చాలా. హల్లెలూయా. ఈ తోడేళ్ళన్నీ గొర్రెలుగా మారాలా. అదే మన ధ్యేయము. దేవునికి స్తోత్రం. సువార్త సేవ మనం ఎందుకు చేస్తున్నాం? తోడేళ్ళు మారాలని. ఇప్పుడు జవాబు దొరికిందా మీకు? మీరు ఎందుకు చేస్తున్నారా ఇంత గొప్ప సేవ అంటే? మమ్మల్ని తోడేళ్ల మధ్యలో గొర్రెలుగా పంపినాడు యేసు ప్రభు. కాబట్టి మా ధ్యేయం అంతా తోడేళ్లను మేము గొర్రెలుగా మార్చాలి. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము క్రొత్తవాయను. సౌలు ఒక తోడేలు, సంఘాన్ని హింసించినాడు, పాడు చేసినాడు, స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి హత్య చేసినాడు, చంపినాడు. ఆ తోడేలు గొర్రెగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటింటికి వెళ్ళినాడట. ఇంటింటికి వెళ్ళి స్త్రీలను పురుషులను హింసించినాడట. ఆ తోడేలు గొర్రెగా మారినాక ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభు సువార్త అందించినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ ఏడిపించినాడట. క్రైస్తవులందరూ గడగడవానికి పోయేది సౌలు వస్తున్నాడంటే. కానీ తర్వాత అందరి కొరకు ఈయననే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినాడట. దివారాత్రులు సంఘాన్ని పాడు చేయాలనుకున్నాడు. యేసులో నూతన జీవం పొందుకున్నాడు. అహర్నిశలు సంఘం కట్టబడుటకు ప్రయత్నించినాడు జీవితాంతము. దేవునికి స్తోత్రం. ప్రాణాలు తీసిన వాడే శిరచ్ఛేదనం వల్ల తన ప్రాణం ప్రభు కొరకు అర్పించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. అందుకే తోడేళ్ల మధ్యలో గొర్రెల వల్ల మేము పంపిస్తున్నాను కనుక మీరు పాముల వల్ల వివేకం కలిగి పావురం వల్ల నిష్కపట్లై ఉన్నారు. అంటే యూజ్ యువర్ డెలిజెన్స్ అనే అర్థం. మీరు చాలా తెలివిగలిగి ప్రవర్తించాలి. మీరు యథార్థంగా ఉండండి, నిష్కపటంగా ఉండండి. కానీ సాతాను యొక్క చర్యలన్నీ కూడా కనిపెట్టు వారి వలె ఉండాలి. ఇంకో మాట 17వ వచనం, మనుషులను గురించి మీరు జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి
తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. యేసు ప్రభు మాటలు చూడండి, ఇన్ని వేల సంవత్సరాల ముందు, దాదాపు 2024 సంవత్సరాల ముందు పలికిన మాట. అదే కొత్త కాదు. అందుకే మనము శ్రమలు అంటే పెద్ద వింత కాదని అంటాం కదా. ఎందుకంటే ముందే యేసు ప్రభు మనల్ని ప్రిపేర్డ్ అస్, సిద్ధపరిచినాడు అనమాట. మంచిగా మనల్ని సిద్ధపరిచినాడు. మనుషులను గురించి మీరు జాగ్రత్త పడు, అందరినీ నమ్మబాగండి. మరి వాళ్ళు గొర్రె చర్మం ధరించుకొని తోడేళ్ళు వస్తారు మీ దగ్గర, జాగ్రత్త. మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి. వీళ్ళు సమాజ మందిరంలో మిమ్మల్ని మహాసభకు ఈడ్చుకొని వెళ్తారు. అక్కడ కొరడాలతో మిమ్మల్ని ఏం చేస్తారు? కొట్టిస్తారు. అంటే ఈ దెబ్బలన్నీ యేసు ప్రభు నామం నిమిత్తము తన ప్రజలు అనుభవించవలసి వస్తుందని ముందే సూచన ఇచ్చినాడు. వీరికిని అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడు. అబద్ధ సాక్ష్యం మన మీద వారు వెళ్ళగలుగుతారు. అన్యాయపు తీర్పును పొందవలసి వస్తుంది. నువ్వు చెయ్యని కార్యం కొరకు నీవు హింసలు పొందాల్సి వస్తుంది. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకూడి. మీరు ఏమి చెప్పవాలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపకూడదు. మీరేం ఆలోచించకండి, మీరేం భయపడకండి. ఇవన్నీ జరిగితే మేము ఏ విధంగా తట్టుకుంటామని కూడా మీరు భయపడకండి. పరిశుద్ధాత్ముడు మీకు కాపు కాస్తాడు, మీకు తోడుంటాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టాను కాబట్టి నేను సదాకాలం మీతోనే ఉంటాను. మీరేం పలకవలసింది, మీరేం మాట్లాడాలి, మీరు ఎలాగూ జవాబు ఇవ్వాలి, అది మీరు ఆలోచించే పని లేదు. ఆ గడియలోనే నేను మీకు అనుగ్రహిస్తాను. వాట్ టు అట్టర్, వాట్ నాట్ టు అట్టర్ అంటే ఎంత అద్భుతం అండి. మనల్ని ఎప్పుడైనా విడిచినాడా ప్రభు? ఎప్పుడైనా ఎడబాపినాడా? లేదు. హి విల్ నాట్ లీవ్ అస్ నార్ ఫర్సేక్ అస్. మనకు క్రైస్తవత్వంలో గొప్ప ఆదరణ మాట ఏంటంటే, మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, చివరికి మరణమైనా కానీ మన ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపో అని మన యందు జాలిపడు యెహోవా మనకు సెలవిస్తున్నాడు. అదే క్రైస్తవుడు భయపడొద్దు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను ఆయన సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టదు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు విడిచిపెట్టదు. హీ విల్ నెవర్ లీవ్ యూ. అందరూ నిన్ను విడిచిపెడతారు, జాగ్రత్త. ఏంటంటే కదా, పరిస్థితులు తారుమారైనప్పుడు సొంత సహోదరులు, మిత్రులు, సహోదరులు, లేక బంధువు బలగం, లేక కట్టుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు వదిలిపెడతారు. దెర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్, బట్ దెర్ ఇస్ 100% గ్యారంటీ విత్ ద రిలేషన్షిప్ విత్ జీసస్. హల్లెలూయా. 100% గ్యారంటీ. హీ విల్ నాట్ లీవ్ యూ, హీ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఓ దగ్గర అంటే నేను నిన్ను మర్చిపోజాలను. ఐ కెనాట్ ఫర్గెట్ యూ అండ్ ఐ లవ్ దట్ వర్డ్. నేను నిన్ను మర్చిపోజాలను. నీ క్రియలు, నీ పరిచర్య, నీ కన్నీళ్ళు, నీ యొక్క సహనము, నీ విశ్వాసము, నీ ప్రేమ, ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి అని అంటున్నాడు. నిత్యము నీ ప్రాకారం నా ఎదురనే ఉంది అంటున్నాడు. నేను నిన్ను మరవజాలను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతులు అప్పుడు మనం చూసుకుంటాం కదా, ముఖ్యంగా స్త్రీలు అది మెయింది ఏదో పెట్టుకొని 24 గంటలు చూస్తూ ఉంటారు. దానికి ఏం కావద్దు. రాత్రి చెక్కు చెదురుద్దని ఒక ప్లాస్టిక్ది పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి మళ్ళీ రాత్రి లేసి చూస్తారు ఉన్నదా పోయిందా అని. అంతకంటే గొప్పగా దేవుడు మనల్ని తన అరచేతుల మీద చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో యూ నాట్ వర్రీ అబౌట్ ట్రయల్స్. కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, చావు వస్తుంది, మరణం వస్తుంది. అందుకే ఒక దగ్గర ఉంది కదా, పౌలు తన ఆత్మీయ జీవితంలో రుచి చూచి ప్రభు ఉత్తముడని ఎరుగుతాడు. అదే 8వ అధ్యాయం ఉంటుంది కదా, రోమన్స్ 8 చాప్టర్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? రోమన్స్ 8:35. హూ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదైనా శక్తి, ఎవరైనా వ్యక్తులు దూరం చేస్తారా? చేయగలుగుతారా? శ్రమయైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఏమంటారు? ఎడబాపునా? భయపడుతుండ్రు ఇప్పుడే పాపం. ఏం బాధలు ఇవన్నీ సిస్టర్ ఇప్పుడు మాకు చెప్తున్నది. అందుకే పిరికి వారు పరలోక రాజ్యము చేరరు. ప్రకటన 21:8. మొట్టమొదటి నరకంలో పడేవారు ఎవరు? పిరికివారు. రెవల్యూషన్ 21:8. అయితే ఇవన్నీ కూడా మనల్ని ఏమాత్రము మరి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపరు. అందుకే మనల్ని ప్రేమించు అని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ఇట్స్ అ గ్రేట్ విక్టరీ. ఈవెన్ టు డై ఫర్ జీసస్ ఇస్ అ గ్రేట్ విక్టరీ. మరణమైనను,
అక్కడ రాసిన చూడండి, మరణమైనను, ఒకవేళ మరణం సంభవించింది, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదని రూఢిగా నమ్మొచ్చును. హల్లెలూయా. క్రిస్టియన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు డై ఫర్ ద లార్డ్. నన్ను అడిగితే నువ్వు యేసు ప్రభు జీవాన్ని పొందుకున్నావు కదా, మరి ఆయన ప్రాణం నీ కొరకు ఇచ్చినాడు కదా, నీ ప్రాణం కూడా ఆయన కొరకు పెట్టడానికి సిద్ధంగానే ఉండాలి, ఎల్లవేళ సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. గుండె దడ పుట్టిందా మీకు? నేనేమన్నా కొత్త మాట చెప్పినానా? దేవుని మాట కదా ఇది, నేను చెప్పేది దేవుని మాటలు కదా, యేసు ప్రభు మాటలే చెప్తున్నా. అది అందుకంటున్నాడు, మీ యొక్క ఆత్మను చంపనేరక మీ దేహమునే చంపడానికి మీరేమీ భయపడే అవసరం లేదని అంటున్నాడు. మరి ఈ లోకంలో అన్యాయంగా శ్రమ పొందుతాం, యేసు ప్రభు బిడ్డలమైన దానికేంటి జవాబు? 1 పేతురు 2:19 చూడండి, అన్యాయపు శ్రమలు, అన్యాయపు తీర్పు. అంటే ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఉందన్నమాట, ఈ రక్షణ ప్యాకేజీలో. క్రీస్తుతో కూడా మనం ఏ విధంగా సంతోషాన్ని అనుభవిస్తున్నామో అలాగే క్రీస్తు కొరకు అవమానాలు, నిందలు, హింసలు, ఉపద్రవములు, వస్త్రహీనత, ఆకలి దప్పులు, ఈ శ్రమలన్నీ కూడా అనుభవించడానికి మనము పిలువబడినాం. దేవుని స్తోత్రం. ఒక మాట ఉంది, నేను అనుకుంటా ఫిలిప్పి పత్రికలో ఆ మాట ఉంది, అది చూద్దాం. ఫిలిప్పి పత్రిక, మీరు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి పిలువబడినారని. ఫిలిప్పి 1:30 ఉంది మాట, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం, మాకు చాలా ఆశీర్వాదాలు వచ్చాయి, మాకు చాలా వీఆర్ సో హ్యాపీ, స్ప్లెండెడ్ జీవితం ఇది, జీవము సమృద్ధి అయిన జీవం పొందుకున్నామని ఒక వర్షం అంటాం కదా. ఇక్కడ ఏం రాసిందంటే శ్రమలు కూడా ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రం కాకుండా ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రం. మరి పేతురు పత్రిక రండి, 1 పేతురు ఇక్కడ 19వ చూడండి, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగు. అన్యాయంగా మనల్ని బాధ పెడుతున్నారు, మన మనసు గాయం చేస్తున్నారు, మనము చేయని కార్యం చేసినాం అంటున్నారు, లేని వార్తలు మనల మీద పుట్టిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనకు నెమ్మది లేకుండా చేస్తే కూడా మరి అది సహించుకోవాలట. దేవుని గురించిన మంచి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన మెడల అది నీకు హితం అవుతుంది అంటున్నాడు. తప్పిదనకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి గనం? నువ్వు తప్పు చేసినావు, దెబ్బలు తిన్నావు, తప్పు చేసినావు, కటకట పాలైనావు, తప్పు చేసినావు, నీవు ఆ శిక్ష అనుభవిస్తే దానివల్ల పెద్ద గొప్పతనం ఏముంది? చెయ్యకుండా అనుభవిస్తేనే కదా గొప్పతనం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఏ కీడు చేయలేదు, కానీ అన్ని కీడులు అనుభవించినాడు. మనం ఎవరి మార్గంలో ఉన్నాము? క్రీస్తు మార్గంలో. మనం ఎవరిని వెంబడిస్తున్నాము? క్రీస్తును వెంబడిస్తున్నాము. ఆయన నడిచిన దారి సిలువ దారి. అందుకంటే ఎవడైనా నన్ను వెంబడించాలని మీకు ఆశ ఉందా? అయితే మీరు ప్రతిదినం మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. అందుకే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమవు. ఇందుకు మీరు పిలువబడితే, ఇది ఒక కాలింగ్ అండి, ఇందుకే మీరు పిలువబడినారండి. ఎందుకంటే మేలు చేసి కీడు అనుభవించడానికి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. హూ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్? జీసస్. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోను. ఐ లవ్ దట్ వర్డ్. దేవునికి స్తోత్రం. ఆ స్వభావం రావాలి మనకు. ఎవరైనా ఏదన్నప్పుడు వెంటనే రోషము అది ఇది అవసరం లేదు, జస్ట్ కీప్ క్వైట్ అంతే. దేవుడు ఒకడు ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్ అని చెప్పి నువ్వు నమ్మి ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. ఎందుకంటే అన్నిటి మీద ఆయనకు ఆధిపత్యం ఉంది. ఆయన నా హృదయం ఎరిగినవాడు. కానీ వెంటనే దివ్యమైన సమాధానం మీ హృదయంలోకి వస్తుంది. ఏ పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది అండి. దేవస్థానం ఎంత అద్భుతం కదా. వాట్ రియల్లీ ఇన్స్పైర్స్ మీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం నన్ను ఎందుకు ఆకర్షించిందంటే
ఎక్కడ చూసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్ కానీ న్యూ టెస్టిమెంట్ కానీ ఆ ఈక్వేషన్స్ కానీ ఆ వివరణ కానీ ఒకటి ఇంకోటి అన్నీ పొందుగా ఉంటుంది. నాకు అది ఒక అద్భుతం, అది నాకు అనిపిస్తుంది. దట్ అట్రాక్టెడ్ మీ టు క్రైస్ట్. ఎందుకంటే దేవుని మాటలు కదా, దీంట్లో ఒక్కటి కూడా పుల్లైనను సున్నైనను అబద్ధము కాదు, మారదు దేవుని మాట. నమ్ముకుంటే నువ్వెప్పుడు మోసపోవు, యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. సో వై నాట్ వి బీ ఇన్ ద పాత్ ఆఫ్ క్రైస్ట్. నాకైతే అదే అనిపిస్తుంది. ఏం లేదు, ఇట్స్ గుడ్ ఫర్ లివింగ్ అండ్ గుడ్ ఫర్ డైయింగ్. నేను అదే అనుకున్నాను. ఇది బ్రతకడానికి ఈ మార్గం బాగుంది, చావడానికి కూడా ఈ మార్గం చాలా శ్రేష్టంగా ఉంది. దేవుని స్తోత్రం. దెర్ ఇస్ సో మచ్ హోప్ ఇన్ క్రైస్ట్. ఎంత ఉంది నిరీక్షణ యేసు ప్రభులో. ఇంకా వేరే మార్గంలో ఈ హోప్ లేదు. హోప్ లేకుంటే ఏమంటారు తెలుసా? హోప్లెస్ అంటారు. యూజ్ లేకుంటే ఏమంటారు? మీకు బాగా వస్తుందండి దేవా, హోప్లెస్ అండ్ యూస్లెస్. కానీ వీఆర్ హోప్ఫుల్ అండ్ యూస్ఫుల్. దేవుని స్తోత్రం. విస్తారమైన నిరీక్షణ మనకుంది కాబట్టి మీరు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి మీరు భయపడకండి. అయితే మన నిరీక్షణ ప్రభువునందు చాలా గొప్పది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. రోమన్స్ 15:13. ఇది విస్తారమైన నిరీక్షణ. రోమీలకు రాసిన పత్రిక 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి విశ్వాసి పొందుకోవాలి. నా ప్రార్థన ఏంటంటే విశ్వాసులు నిజంగా పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో గ్రహిస్తే ఎంత బాగుంటుంది. శ్రమల్లో ఎంత నెమ్మదిగా ఉంటారు ఆత్మతో నింపబడిన వారు. వారు శ్రమ పొందుతుంటే కూడా క్రీస్తు ఆత్మ వారి మీద నిలుస్తుంది కాబట్టి వారి సమాధానాన్ని చెరపడానికి ఏ నరునికి సాధ్యమో కాదు. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫెన్ యొక్క సమాధానం నష్టమైందా చెప్పండి? డిడ్ హీ లూజ్ హిస్ పీస్ ఆఫ్ మైండ్? మరి యేసును సిలువ వేస్తున్నప్పుడు యేసు కలవరపడ్డా? సమాధానము. అందుకంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే లోకము దగ్గర యేసయ్య ఇచ్చే శాంతి లేదు. యేసు ప్రభు ఇచ్చే శాంతి ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు 4వ అధ్యాయము 7వ వచనంలో, ప్రిజన్ ఎపిస్టల్, సంఖ్యలలో ఉండి కష్టాలు పడుతూ హింసలు పడుతూ రాస్తున్నాడు ఆ లేఖ. మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు దేని గురించి కూడా చింతించకండి. ఎంత మంచి మాట. ఒకసారి చదవండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయమంటున్నాడు? ఆనందించుడి. అంటే కష్టాలలో ఆనందించండి. ఆనందించమని ఆనందించుకుంటూ చెప్పడం లేదండి. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే వాళ్ళు అనుభవించి చెప్తారు కదా, వాళ్ళు ఏ పరిస్థితుల్లోనో అదే చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా ఉంది. పౌలు హింసల పాలవుతున్నాడు, చెరసాల అనుభవిస్తుంటే ప్రభునందు ఆనందించమని ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఏంటి? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడు మీరేం చేయాలి? ప్రభునందు ఆనందించాలి. హల్లెలూయా. ఆల్వేస్ రిజాయిస్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడు ఆనందించాలి. అది నేర్చుకోవాలి మనము ఏదైనా మేలు జరిగితే స్తుతి కూడా పెట్టి నలుగురిని పిలిచి అన్నం పెట్టి ఓ స్తోత్రం స్తోత్రం అంటాం. ఎప్పుడైనా నువ్వు ఓడిపోతే పెడతావా? పిల్లోడు 10th క్లాస్ ఫెయిల్ అయితే పెడతారా? స్తుతి కూడా పెట్టరు. కానీ పెట్టాలా? ఎందుకంటే ఈసారి ఫెయిల్ అయిన కానీ నెక్స్ట్ టైం వాడు టాపర్ అయిపోతాడు. దేవుని స్తోత్రం. అంటే నిరీక్షణ, ప్రభునందు నిరీక్షణ మన నిరీక్షణ ఇది. అందుకే ప్రతి విషయం ఏం చేయమన్నాడు? స్తుతించాం. ఇలాగ చేయట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. అది నేర్చుకోం కదా మనం. మనకు మంచిగా ఉంటేనే మనం ఆనందిస్తాం, చప్పట్లు కొట్టి పాటలు పాడతాం. మనకు కొద్దిగా ఏదైనా తేడా కడితే ఇంకంతే గుడి మానుకుంటాము. మనం డోంట్ బాదర్, కుమిలిపోతాం. అట్లా ఎప్పుడు కావాలి. ఇన్ ఎవరీ సర్కమ్స్టెన్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఆ స్థాయికి ఎదగాలన్నమాట విశ్వాసం. ఆ స్థాయికి మెట్టు ఎదగాలి. క్రీస్తు స్వారూప్యంలోకి మనం తీర్చబడాలి. క్రీస్తు శిరస్సు మట్టుకు ఏం చేయాలి? ఎదగాలండి. ఎన్ని సంపూర్ణ రాత్రిలు, ఎన్ని 40 రోజులు, ఎన్ని ఉపవాస కూడికలు. మీరు ఎదుర్కొంటే ప్రభువుకు చాలా దుఃఖం కలుగుతుంది. ఆటిస్టిక్ బేబీస్ను చూసినారా మీరు? ఆ తల్లిదండ్రులు ఎంత కుక్కి పెడతారు. వాడు ఇంత లావైపోతాడు, ఎత్తుకోవడానికి కూడా వీలు కాదు. కానీ మది పనిచేయదు. అలాగ ఆటిస్టిక్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు అన్నమాట. వీళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తింటారు బాగానే, వాక్యం చెప్పగానే దే విల్ జస్ట్ అబ్జార్బ్. కానీ
నో డెవలప్మెంట్, మెంటలీ రిటార్డెడ్, స్పిరిచువల్లీ రిటార్డెడ్. మళ్ళీ ఇంకా ఆ ఆత్మశక్తి, ఆ ఆత్మలో ఉన్న ఆనందం, దేవుని యొక్క చిత్తం, క్రీస్తు ప్రణాళిక, పరలోక రాజ్య మర్మములు ఇవన్నీ గ్రహించడానికి చాలా వెనుకబడతాం. అందుకే సమస్యలు సతమతమైపోతారు. చిన్నది ఏదైనా టెన్షన్తో ముఖమంతా వికారం, తల బాదుకుంటారు. కొందరు క్రైస్తవ స్త్రీలతో గుండె కొట్టుకుంటారట, పల్టీలు కొడతారంట, ఇల్లంతా పీకి పందిరేస్తారంట. భర్తను కూడా కొట్టే స్త్రీలు ఉంటారు. భర్త కూడా చిన్నోడు కొడతాడు. మరి ఏం చేస్తాడు? టెన్షన్ చేస్తే పిల్లలు ఇల్లు ఒక నరకం చేసుకుంటారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో ఉండి దేవుడు చెప్పిన సూక్తులు మనం పాటిస్తే వీ కెన్ ఎంజాయ్ హెవెన్ ఆన్ ఎర్త్. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దెబ్బలు వచ్చినా, తిరస్కారం వచ్చినా, బాధలు వచ్చినా, yet your spirit is very, very close to God. You are enjoying the circumstances అన్నమాట. ఎందుకంటే you have assurance in the word of God. మరి ఇక్కడ అందుకే అంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మన సహనం కావాలి. ముఖ్యంగా పబ్లిక్ ట్యాబ్ దగ్గర చూడాలి సహనం స్త్రీలది. క్రిస్టియన్సే మళ్ళా చెడ్డ మాటలు, ఊతులు, బిందెలు వేసి కొట్టుకోవడం పెద్ద అల్లరి. ఒకరోజు ఒక ఇల్లు దర్శించడానికి వెళ్ళినాను. ఎందుకంటే ఈమె మా సంఘానికి వచ్చి, యూపీఎఫ్కి వచ్చి భలే అల్లరి చేసేదన్నమాట, భాషల్లో మాట్లాడేది. అమ్మో ఈమె చాలా హై స్టాండర్డ్ అని అందరూ అనుకునేది. ఉట్టినే నాకు తెలుసు, ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. నేను స్పిరిట్ డిజైన్ చేసిన, షీఈ్ నాట్ రైట్ అని. ఈమె జీవితం అంత బాగాలేదని నాకు అనిపించింది. అయితే ఏమీ లాభం ఆమె జీవితం ద్వారా? ఊగిపోయి పెద్ద మాటలు మాట్లాడేది. చర్చ్ బయట ఎవరన్నా కొత్త చెప్పులు తెస్తే ఆమె పాత చెప్పులు వదిలేసి ఆ కొత్త చెప్పులు తీసుకొని పోయేది. ఒకరోజు ఈమె మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటి మరి ఈమెమో సంఘంలో ఇలాగుందని, నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, వచ్చేటప్పుడు ఈమె ఇల్లు దర్శించాలి, ఒకసారి చూద్దాం ఈమె ఇల్లు అని. ఒక బాడలు ఉంటుంది. ఆ బాడ ఎంట్రన్స్ దగ్గర పోయి నేను ఆ పలాని వ్యక్తిని ఇంటికి పోవాలని, అయ్యో మీరెందుకమ్మ వారింటికి పోయేది? నన్ను అక్కడ నుండి పంపించేసారు. ఆమె ఇంటికి కూడా పోనీయలేదు ఆ ప్రజలు. ఆమెకు మంచి సాక్ష్యం లేదమ్మా అన్నారు. చూడండి, ఇందుకొరకే దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. పరిశుద్ధాత్మ అంటే అది కాదు. ఇన్ అండ్ అవుట్ యు ఆర్ సేమ్ అన్నమాట. ఆ ఆత్మశక్తి ద్వారా నువ్వు దైవకార్యాలు చేస్తున్నావు. ఆత్మశక్తి ద్వారా నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావు. ఆ ఆత్మశక్తి ద్వారా శ్రమల్లో నిటారుగా నిలబడుతున్నావు. ఆ ఆత్మశక్తి ద్వారా సాతాన్ని ఎదిరిస్తున్నావు. ఆత్మశక్తి ద్వారా చక్కని సాక్ష్యాన్ని మరి కలిగి ఉన్నావు. అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తల తెగిన సాక్ష్యం ప్రభు కొరకు వహిస్తున్నావు. అది హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈస్ గాడ్స్ పవర్ ఇన్ యాక్షన్. నీ జీవితం అన్నమాట ఒక మాదిరి. తప్పుడు అపోహలు, భాషలు మాట్లాడాలి, ఎగురాలి, మాట్లాడాలి. భాషలు మాట్లాడడం వరంలో ఒకటి. అది నువ్వు ఏకాంత ప్రార్థనలో దేవునితో గడిపినప్పుడు మాట్లాడు. ఎవరొద్దన్నారు? దేవుడు అల్లరికి కర్త కాడు కదా. సంఘములో అల్లరి చేయడానికి కాదు అది. భాషలు మాట్లాడంటే మాట్లాడు, బట్ దే షుడ్ బి డీసెన్సీ అండ్ ఆర్డర్ ఇన్ ద చర్చ్. 1 కొరింథీ 14వ అధ్యాయంలో పూర్తిగా వివరణ ఉంది, హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. మరి తప్పుడు అపోహలతో ఇలాగూ మరి శ్రమల్లో నిలబడే శక్తి కూడా లేదు అలాంటి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. వాట్ ఏ గ్రేట్ సొలేస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని గురించి మీరు చింతించకండి. అంటే మీరు దేని గురించి పట్టించుకోకుండా ఇంట్లో చుట్టుకొని సోమరిగా ఉండాలి, పనులు చేయకుండా కాదు. మీకు వరి అనే ఎలిమెంట్ ఉండకూడదు మీ జీవితంలో. మీరు విచారించి, చింతించి, టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అవసరం లేదు దేవుని బిడ్డలు. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్. పుట్ ఆల్ యువర్ కేర్ ఆన్ హిమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ సేవలో ఆటంకాల, శ్రమ పొందుతున్నావా, శత్రువులు నీ వైపు పడుతున్నారా, కుటుంబంలో శాంతి లేదు, కరువు వచ్చింది, డబ్బులు లేవు, ఆరోగ్యం క్షీణిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకే యోహాను సువార్త 14:14లో మీరు నా పేరట నన్ను ఏమి అడిగా నేను దాన్ని చేస్తాను. హల్లెలూయా. కొద్దిగా ప్రాబ్లం ఉంది.
కొన్నిసార్లు లైట్ వేస్తే ట్యూబ్ లైట్ వెంటనే వెలగదు కదా, టైం నేను కూడా వెయిట్ చేయాలి మీ కొరకు. కానీ ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రివైవల్ ఇన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. దేవుని స్తోత్రం. గ్రేట్ యునైటెడ్, అది నా దర్శనం. అది నా ఇప్పటికే ఉజ్జీవము వ్యాపిస్తుంది. నేను రోజు యూట్యూబ్లో చూస్తే 40 రోజులు వేకోజామున ప్రార్థన, 40 రోజులు. అరే వీళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అందరూ. అంటే నాకు ఎంత సంతోషమైందంటే వివిధ సంఘాలు కూడా ఆరంభించినాయంటే మనలోని అగ్ని ఆరంభం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవర్ లేబర్ ఈజ్ నాట్ లాస్ట్. ఎంత సంతోషం కలిగిందంటే పలు సంఘాల్లో 40 రోజులు ఉపవాస ప్రార్థన అని, అంటే శిలువ ధ్యానాలు కూడా అదే విధంగానే వ్యాపించింది. మరి ఇప్పుడు ఈ 2వ దఫా చేసేది కూడా క్రొత్త సంవత్సరానికి ముందు చేసే 40 రోజుల ఉపవాసం కూడా వ్యాపించిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం అనిపించింది నాకు. దే కాట్ ద ఐడియా పొందుకున్నారు. చాలా సంఘాల్లో ఆరంభమైంది. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఎందుకంటే ఇది శ్రేష్టమైన మార్గము. ఉదయమే ప్రభువును వెతకడం, దేవుని సన్నిధిలో ఆనందించడం, మన చింత యావత్ ఆయన మీద వేయడం. అందుకే సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. దే సో నథింగ్ టు వరీ. అంటే ప్రభుత్వం దగ్గర నుండి నీకు వితర్కం రావచ్చు, సంఘములో నీకు శ్రమలు రావచ్చు, సంఘం బయట నుండి కూడా రావచ్చు, హింసలు, ఉపద్రవములు. కొరడాలతో కొట్టిస్తారంట. ఒక కొరడాకు ఎన్ని కొంకిలు ఉంటాయి తెలుసా? ఒక్కసారి కొడితే మాంసంతో పాటు రక్తం ఊపికి వస్తుంది. మన ప్రభు శిలువలో ఎన్ని కొరడాలు దెబ్బతిన్నాడు? ఒకటి తక్కువ. పౌలు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? ఒకటి తక్కువ 40. ఎన్నిసార్లు? 5 సార్లు. 5 సార్లు తిన్నాడు. 5 times more than what Jesus was suffering. అందుకే అంటాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇది కూడా గొప్ప కార్యమే కదా. మరి నా యందు విశ్వాసం చూడండి, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. అంటే ఈ విధంగా శ్రమలు పొందడానికి ఆయన సాక్ష్యం ఏముంది? శిష్యులు వారిని చూసినప్పుడు విరోధులు, క్రైస్తవ విరోధులు అంటున్నారు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఇదిగో లోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా బయలుదేరి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ అ టైటిల్ వీ హ్యావ్. దట్ ఈస్ అ టైటిల్ వీ హ్యావ్ యాజ్ క్రిస్టియన్స్. వీ కెన్ టర్న్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. హల్లెలూయా. మరి కుటుంబం నుండి కూడా శ్రమలు వస్తాయి. ఇక్కడే మీరు చదివినప్పుడు 34వ వచనం మత్తయి సువార్త 10:34, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు రాలేదని. ఇదేంటబ్బా? యేసుప్రభు పుట్టుకలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. మళ్ళీ ఏంటి ఇక్కడ ఉంది? ఇలా నాణానికి 2 వశాలుగా ఉన్నట్టు, యాజ్ ఎ కాయిన్ హ్యాస్ 2 sides, భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. ఎప్పుడెప్పుడు సమాధానం అని గ్రహించాలా? కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, హింసల్లో, ఉపద్రవంలో కూడా భూమి మీద తనకిష్టమైన వారికి ఒకటి గ్యారంటీగా ఉంది. ఏంటది? సమాధానం. అది దేవుడిచ్చు సమాధానం, ప్రభు అనుగ్రహించే శాంతి. దాన్ని చెరపడానికి ఎవరికి వీలు కాదు. హల్లెలూయా. మరి ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలుకును, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు. అవును, ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. హింసలు బయట నుండే కాదు, ఇంటి నుండి కూడా వస్తాయి. నువ్వు నమ్ముకుంటావు, నీ భర్త నమ్మడు, అప్పుడు ప్రభుని వదిలేస్తావా? వదలదు. స్టే స్ట్రాంగ్. అంతే. కుటుంబంలో నమ్ముకున్న వారు ఉంటారు, నమ్ముకొనని వారు ఉంటారు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చు అంటున్నాడు అంటే అసలైంది తేలిపోతుందని అర్థం. అంటే ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో అదొక గుంపు ఉంటుంది. కుటుంబంలో కూడా నిలబడని వారిది ఒక గుంపు ఉంటుంది. మరి కొందరు ప్రార్థన చేసి ఉపవాసం చేసి ఎవడైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచేలా వాడు మాత్రం కాదు, వాడు కుటుంబం అంతా కూడా ఏమవుతారన్నది రక్షింపబడతారని కూడా ఉంది. దేవుని స్తోత్రం. అంటే ప్రభుకు సమస్తము సాధ్యమే. మరి అల్లర్లు ఉంటాయి కుటుంబంలో. నాకంటే కుమారునైనాను, కుమార్తెనను, కుటుంబ సభ్యులు ఎవరినైనాను
నాకంటే అధికంగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకోను. నువ్వు ప్రాణం మీద ఉన్న తీపి వదిలేయాల మొట్టమొదట, రక్షణ పొందిన తర్వాత. ప్రాణం మీద ఉన్న తీపి, ఈ లోక భోగాల మీద ఉన్న మోహం, ఇవన్నీ వదిలేసేయాలి. ఎందుకంటే యు హ్యావ్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ జీసస్. ప్రభు బిడ్డగా ఈ లోకంలో ఉన్నావు. నీకు ఈ లోకం పోకడతో ఏం పని? యు ఆర్ బార్న్ టు బి డిఫరెంట్. అందుకే వక్రజనం మధ్యలో మీరున్నారు, జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We are in the world, but we don't belong to the world. మనం లోకంలోనే ఉన్నాం కానీ లోకం వారము. అవునా? నావ, ఆ బోట్ కానీ ఆ షిప్ కానీ నీళ్ళనే ఉంటుంది, కానీ ఆ నీళ్లు లోపలికి ఎంట్రీ లేదు. అలాగూ ఈ లోకంలో ఉన్నాము, చావడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి ఉత్సాహంగానే ఉన్నాము. మనం దేనికి భయపడడం, అదనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడి నేను ముగిస్తాను. ఇది చాలా పాత పాట, మీరు నేర్చుకోవచ్చు. నేను దైవరూపంగా మారిపోతాను, నేను దేవునితో ఎల్లవేళ సదాకాలం ఆయనతోనే ఉంటాను. ఈ పాట ఈ దినాల్లో ఎవరు పాడడం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అలా లోకం అంతా వదిలిపెట్టి దేవుణ్ణి అనుకరించడం. అందుకే కాబట్టి పాడరు ఇది, కానీ మనం పాడుకుందాంలే. ఇది 828వ పాట మన విశ్వాస యాత్ర కీర్తనలో. దేహమును చంపువానికి మీరు భయపడకూడదు, ఆత్మను దేహమును చంపగలిగిన వానికి మీరు భయపడాలనేది ఈరోజు మన ప్రసంగాంశం. దైవరూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. దైవరూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. ఆదినాము సమీపించును, అతి త్వరలో నెరవేరును. ఆదినాము సమీపించును, అతి త్వరలో నెరవేరును. మంటి రూపము వదలి నేను దైవ రూపము పొందెదను, దైవ రూపము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. మట్టి గూడార మెల్లప్పుడు బలహీనమై నశించునది, మట్టి గూడార మెల్లప్పుడు బలహీనమై నశించునది. చేతులతో చేయబడని నిత్య గృహములో జీవించేదా, నిత్య గృహములో జీవించేదా. దైవ రూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. సొమ్మసిల్లి మనుష్యుడు శోధనలో బలమునందన్, సొమ్మసిల్లి మనుష్యుడు శోధనలో బలమునందన్. ఆదరించెడి ఆదరణకర్త ఆత్మనాలు నివసించును, ఆత్మనాలు నివసించు.
దైవరూపముగా మారి దేవునితో నుందును. నేను దేవునితో నుందును. ముద్రించేను ఆత్మతోను ఆయత్తమై చేరుటకు. ముద్రించేను ఆత్మతోను ఆయత్తమై చేరుటకు. జీవము నాదు క్రీస్తు యేసు. జీవము నాదు క్రీస్తు యేసు. చావు నాకు ఆధారము. చావు నాకు ఆధారము. దైవరూపముగా మారి దేవునితో నుందును. నేను దేవునితో నుందును. కాచుకొని ప్రార్థించి పక్షివలి పైకెగిరి. కాచుకొని ప్రార్థించి పక్షివలి పైకెగిరి. జీవయాత్ర చేసి ముగించి జీవ కిరీటం పొందెదను. జీవ కిరీటం పొందెదను. దైవరూపముగా మారి దేవునితో నుందును. నేను దేవునితో నుందును. ముగ్గురిలో ఒక్కడైనా ప్రభువును ముఖాముఖిగా. ముగ్గురిలో ఒక్కడైనా ప్రభువును ముఖాముఖిగా దర్శించుటకు నా హృదయము వాంఛతో రమ్మనుచున్నది. వాంఛతో రమ్మనుచున్నది. దైవరూపముగా మారి దేవునితో నుందును. నేను దేవునితో నుందును. ఉన్నత సీయోనులోను ప్రియమైన యేసును. ఉన్నత సీయోనులోను ప్రియమైన యేసును. జీవించెదను సంతోషముగా ప్రార్థనాయం ఇల్లు నిత్యము. ప్రార్థనాయం ఇల్లు నిత్యము. దైవరూపముగా మారి దేవునితో నుందును. నేను దేవునితో నుందును. దైవరూపముగా మారి దేవునితో నుందును. నేను దేవునితో నుందును. సరే, ఒక ప్రశ్న అడుగుతాను మీకు. ఈ లోకంలో ఎంతమందికి ఇక్కడే ఉండాలని ఉంది? గుండెలో ఉన్న మాట చెప్పండి. 2 మాటలు చెప్పకండి. ఈ లోకంలోనే ఉండాలి అని ఎంతమందికి ఉంది? ధైర్యం లేదు, చెయ్యదురాను. సరే, ఎంతమందికి దేవునితో సదాకాలం ఉండాలని ఉంది? హల్లెలూయా. ఐ వాంట్ టు లివ్ విత్ జీసస్ ఫర్ ఎవర్. అవును, అందుకే ఆత్మను చంపనేరక శరీరమునే చంపడానికి మీరు భయపడకండి. హీ కెనాట్ టచ్ యువర్ సోల్. యువర్ సోల్ ఈజ్ సో సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన సెలవు లేకుండా నీ ఆత్మను ఎవడు ముట్టలేడు. వాడు ముట్టుకుంటే శరీరాన్ని ముట్టుకుంటాడేమో. ఈ శరీరం ఎలాగైనా మట్టికే పోతుంది కదా.
కానీ నువ్వు వానికి భయపడే అవసరం లేదు. ఆత్మను శరీరాన్ని నశింపజేయ శక్తి గల వాడేవాడు దేవుడు. ఆయనకు మీరు భయపడాలి. అర్థమైందా? చేతులు ఎత్తి మనం దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మాతో అందరితో నువ్వు మాట్లాడినావు నాయన. ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు, లోకాశలు ఇవన్నీ గతించిపోతుందని నీ వాక్యంలో. కానీ నీ చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడు. సదాకాలం మేము నీతో ఉండబోతున్నాము నాయన. నీకు స్తోత్రం. మా శరీరాన్ని చంపేవానికి మేము భయపడకూడదన్నావు ప్రభు. ఆత్మను చంపేవానికి మేము భయపడాలి. శరీరాన్ని ఆత్మను చంప శక్యం గలవానికి మేము భయపడాలి. కాబట్టి ఈ శరీరము నిష్ప్రయోజనమునైనా ఆత్మ సదాకాలం జీవిస్తుంది. ఈ మట్టితో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని కలగజేయి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మేము ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచించాలి నాయన. అవును తండ్రి, యువర్ అవర్ పర్మనెంట్ అబోర్డ్. సదాకాలం నీతో ఉండగలిగిన ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతుంది. ఈ లోకపు శ్రమలు కూడా గతించిపోతుంది. అవి ఎన్న తగినవి కావని నువ్వు అనుగ్రహించే మహిమ ఎదుట అవి ఏ పాటివి నాయన. నీకు స్తోత్రం. ఆయన నీ కొరకు జీవించడము ఎంత ధన్యకరమో, నీ కొరకు మరణించడం కూడా అంత ధన్యకరం నాయన. అవును ప్రభువా, యు ఆర్ వర్త్ లివింగ్ అండ్ వర్త్ డైయింగ్ ఫార్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినావు తండ్రి. మీ కొరకు మేము కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అట్టి మనోధైర్యము, అట్టి శక్తి, పరిశుద్ధాత్మ బలం మేము పొందుకోవడానికి, ఈ లోకంలో ఉన్న శ్రమలకు మేము బెదరక, భయపడక, వణికిపోకుండా నిఠారుగా నిలబడి సాక్ష్యం వహించడానికున్న కృప మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,